Hi guys, so today it is 24th of June and మొన్న యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళినప్పుడు have to be really careful that she wouldn't find it out. ఏంటి అనంటే we have already purchased, so plan ఏంటి అనంటే we are planning to give her 24 gifts this year. 24 gifts. సో దాంట్లో ఆల్రెడీ కొన్ని అయిపోయాయి, లైక్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పార్ట్. అవి యాక్చువల్లీ మొన్న షూటింగ్ చేద్దాం అనుకున్నా, బట్ టైం సరిపోలే బేసికల్లీ మాకు. నేను బయటికి తీసి ఫోన్ తీసి షూట్ చేసే అంత అక్కడ సిచ్యువేషన్ లేదు. బట్ ఏమేమి తీసుకున్నాము అనేది గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అయితే నేను వెళ్ళి డెకరేషన్ చేసేది లైక్ బలూన్స్ అండ్ ఇంకేమైనా దొరికితే అది ఒక ఐడియా అయితే ఉంది ఎలా డెకరేషన్ చేయాలి అన్నది. ఇంకా గిఫ్ట్స్ ఇప్పుడు కొన్ని కొనాల్సినవి ఉన్నాయి, సో ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ వీలైతే మధ్యలో వ్లాగ్ తీస్తాను. అయితే స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడైతే తనకి ఐడియా కూడా లేదు నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అన్న ఇది చెప్పాను. ఇప్పుడైతే బయటికి వెళ్ళి తీసుకుని వస్తాను. అంత షాపింగ్ అంత ఫాస్ట్గా చేసుకుని. సో బాయ్ బాయ్. సో గాయస్ ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో బలూన్స్ ఉంది అండ్ ఇందులో కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నవి ఉన్నాయి. సో దగ్గరలో సూపర్ మార్కెట్ నుంచి తీసుకున్నా. ఇది ఇంకొకటి పార్టీ షాప్కి వెళ్ళి తీసుకున్నా. ఫైనలీ గాయస్ నేను లోపలికి అయితే వచ్చేసాను. మా అక్క ఇప్పుడే వాళ్ళు కిందకి వెళ్ళారు. సో టైలర్ దగ్గరికి అయితే వాళ్ళు వెళ్తున్నారు. నా వాళ్ళకం అయితే చాలా ఏదోలా ఉంది. ఇగ్నోర్ ద మెస్ విచ్ ఐమ్ లుకింగ్ లైక్. కవర్ని ఏం చేస్తానంటే ఐ పుట్ ఇట్ అట్ అ ప్లేస్ వేర్ మై సిస్టర్ కాన్ సీ. బట్ ఇప్పుడు వెళ్ళి తీసుకుని రావాలి. ఇక్కడ పెట్టాను అనమాట కవర్ని. సో మనం ఇప్పుడు ఈ ఫ్లోర్లోకి వెళ్ళబోతున్నాం. సో లోపల నుంచి వెళ్దాం. సో పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి దీంట్లో వాట్ ఎవర్ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే పెడుతున్నాం. సో వీ గాట్ దిస్ బర్త్డే క్యాప్ ఫర్ హర్. పెట్టుకుంటుందో లేదో తెలీదు. అండ్ దెన్ ఇది తనకి సంబంధించింది కాదు, బట్ ఇది కూడా కొన్నా. మేబీ రేపైతే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ బాట్ హర్. కలర్ పెన్సిల్స్. బాట్ లాట్ ఆఫ్ ఆర్ట్ సప్లైస్. HP pencil. She is an artist. This one is bubbly which I bought her. So this is again going into the fridge. Favorite these nutties. Canvas. And then again these the same one. It's a pen bought her. సో ఇంకా కార్లో అయితే ఇంకా డ్రెస్ అలానే ఉండిపోయింది. సో ఫాస్ట్గా వెళ్ళి అది తీసుకుని రావాలి. కేక్ అయితే ఇంకా రాలేదు, దాని గురించి కూడా కనుక్కోవాలి. ఇంకా చాలానే ఉన్నాయి. సో లెట్స్ గో నియర్ ద కార్ నా. కిందకి వెళ్తున్నాం. కార్ కీస్ తీసుకోకుండా కిందకి వెళ్తున్నా. कौन है ये लोग? कहाँ से आते हैं? No one can be much dumber than me. So దొరికింది కీస్. Let's go. Here we have our clothes. There are many, so I can't vlog it. Bye. I'll show you guys the dress. It is looking so pretty. Guys, అని తీసుకుని ఇప్పుడే వచ్చా పైకి. ఫస్ట్ మనం ఆన్ ద ఫ్యాన్. చచ్చిపోయేలా ఉంది లేకపోతే. గిఫ్ట్ ర్యాప్ అయితే ఇంట్లో ఉందో లేదో తెలియదు. ఇంకా అది ఒకసారి వెతకాలి. ఉంది అని అంటే ఐ స్టార్ట్ ర్యాపింగ్ దెమ్ చిన్నవి. అండ్ ఎస్ ఐ డూ హ్యావ్ అదర్ గిఫ్ట్స్ విత్ మీ నవ్. ఐ విల్ షో యూ దెమ్ టూ. ఫస్ట్ అయితే డ్రెస్ ఎంత ప్రిటీ ఉందో బయట నుంచి చూడడానికి. ఐ విల్ షో యూ గైస్. వెయిట్ గైస్, దిస్ ఇస్ సో ప్రిటీ. ఇప్పుడైతే కలర్ అంతా దీంట్లో అంత మంచిగా కనిపించట్లేదు అనుకుంటా, బట్ ఇట్ ఈస్ లావెండరిష్ కలర్. ఇప్పుడు మీకు చూడడానికి అయితే ఏదో సెటప్ చేసి చూపిస్తున్నా, బట్ ఇట్ లుక్స్ డామ్ ప్రిటీ. లోపల కూడా క్యాన్ చాలా మంచిగా ఉంది. సో నా ఐడియా ఏంటి అంటే ఫర్ ఆల్ దిస్ థింగ్ ఫస్ట్ ఐమ్ గోనా give my greeting with a special message right from the bottom of my heart. So దాని మీద ఫస్ట్ క్లూ టు ఫైండ్ ద గిఫ్ట్ అండ్ దెన్
అలా 24 గిఫ్ట్స్ ఉంటాయి. సో 23rd గిఫ్ట్కి లాస్ట్ క్లూ అలా ఒక్కొక్క ప్లేస్లో చిన్న హింట్ కింద విచ్ ఇస్ రిలేటెడ్ టు హర్ మెమరీస్ అండ్ ఆల్. సో అలా చేస్తా. అది ఇంకా రాయాలి, దాన్ని అతికియాలి. నా గ్రీటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రతిసారి ఐ స్టార్ట్ వెరీ ఎర్లీ. ఈరోజు ఈసారి ఇయర్ ఇంకా అంతా అవ్వలేదు బికాస్ ఆఫ్ మై హోల్ టైట్ schedule and all. So let me first show you whatever gifts are there. In this there are rubber bands and my scrunchie, and this thing is gold which my parents gifted her, this one. And then these are the jhumkas, sunscreen and a BB cream. So these are the gifts which I planned. But అందరికీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఎవరిదైతే బర్త్డే మంత్ వస్తుందో ప్లీజ్ మీరు అన్నీ కొనుక్కోకండి. మీకు గిఫ్ట్ ఇవ్వాల్సిన వాళ్ళకి బుర్ర పిచ్చకపోతుంది, మీకు ఏమి ఇవ్వాలో అర్థం కాదు, వాళ్ళకి ఏమీ దొరకవు కూడా. సో ప్లీజ్ కొంచెం ఆపుకోండి. దిల్ బై ఫర్ యూ, ఓకే? మీరు కొనుక్కోకండి, పిచ్చెక్కిపోతుంది. ఇక్కడ ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు. మా అక్క అలానే చేసింది, మొత్తం అన్నీ కొనుక్కుంది. ఇప్పుడు దానికి కాస్మెటిక్స్లో ఏమైనా ఇవ్వాలన్నా నాకు అర్థం కావట్లేదు, అన్నీ దాని దగ్గర ఉన్నవి. ఇంకా లేనిది ఇంకా నేను మంచిగా బుర్ర పెట్టి ఆలోచించిన తర్వాత నాకు కొన్ని దొరికాయి. ప్రతి ఆక్సిడైజ్ జ్యువెలరీ మా అక్కకు చాలా ఇష్టం. ఐ థింక్ సమ్మన్ కేమ్, లెట్ మీ జస్ట్ సీ. మా డాడీ అనుకుంటా. సో యా, దాట్ వాస్ మై డాడ్. ఓ అందుకే చీకటి రాజ్యం నుంచి బయటకు వస్తే వెలుగు రాజ్యంలోకి. సో దాట్ వాస్ మై డాడ్. అండ్ if I continue, then this one is another jhumka. Yeah, the another pair. I have this keychain. కొత్తగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి అని చెప్పి. And then these cute little studs. సో గాయస్, ఇప్పుడైతే ఇంకా అవుతుంది. బలూన్స్ ఫిల్లింగ్ అంతా అయిపోయింది, వాటిని వెళ్ళి డెకరేషన్ చేయాల్సింది ఉంది. అండ్ ఇప్పుడైతే నేను గిఫ్ట్స్ అన్నీ ర్యాప్ చేయడం స్టార్ట్ చేసేసా. సో చాలా పెద్ద మెస్సీగా ఉంటాం. సో ఇదైతే చేస్తున్నా నేను. ఇంకా బ్లాగింగ్ ఇక్కడ ఆపేసి మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేసాక చేస్తాను నేను. సో గాయస్, ఐ యామ్ బ్యాక్. ఇప్పటి వరకు కిందనున్నా. I was having dinner. మమ్మీ దోశలు వేసింది. ఇప్పుడైతే there are few gifts to be wrapped and డెకరేషన్ ఇంకా చేయలేదు. డెకరేషన్ చేయాలి. బయట కేక్ ఉంది, వెళ్ళి తీసుకుని వస్తాను. యాక్చువల్లీ ద బర్త్డే గర్ల్ ఈజ్ కిందనే ఉంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. Let us place this cake inside the fridge. బలూన్స్ అన్నీ పగిలిపోతున్నాయి. మా అక్కకి డౌట్ వస్తుంది, మా మమ్మీ ఏమో కవర్ చేస్తుంది బయట నుంచి అని. ఫాస్ట్గా 12 అయిపోయి ఫాస్ట్గా మేము డెకరేషన్ చేస్తే చాలా బాగుంది. సో ఐల్ జస్ట్ ప్లేస్ దిస్ థింగ్ ఇన్సైడ్ ద ఫ్రిడ్జ్. అవును, ఇంతకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. you'll see more interesting vlogs like this. వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది, సౌండ్ అలానే వస్తుంది వర్షం పడుతున్నట్టు. ఇట్స్ రైనింగ్, వర్షం పడుతుంది. ఓకే, సో లెట్ us continue with the other wrapping. wrap. ఓ, మీకు ఇంతకీ ప్లేస్ చూపించలేదు కదా. సో గైస్, దిస్ ఇస్ ద ప్లేస్. ఏం చేస్తానంటే ఐల్ జస్ట్ రిమూవ్ దోస్ థింగ్స్. కిందన ఇది అలానే ఉంచేస్తా. లైక్ టోటల్ వైబ్ మ్యాచ్ అవుతుంది, వైట్ అండ్ గ్రీన్. అండ్ ఈ మొక్క చూస్తా, ఇప్పుడే తీసేస్తా. విల్ స్టార్ట్ డెకరేటింగ్. అండ్ కింద ఉన్నాయి డెకరేషన్ చేసి ఇవన్నీ. ఇప్పుడు ముందు ఇవన్నీ సెటరేట్ చేసుకుని అమ్మ రావాలి ఫస్ట్. అమ్మ వచ్చిన తర్వాత ఐ విల్ స్టార్ట్
డెకరేటింగ్ ఇట్ కొంచెం అమ్మ క్రియేటివ్ ఉంటుంది కాబట్టి ఇట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్. అండ్ ఎక్స్టెన్షన్ బాక్స్ అవన్నీ వెతుక్కొని లైట్స్కి అవన్నీ అక్కడ సెపరేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టైం ఎంత అని అంటే ఇట్ ఈస్ 9 o'clock అండ్ 3 more hours to go for 12. 3 hours మొత్తం ఇవన్నీ అయిపోవాలి. సో ఫాస్ట్గా చేసేస్తా. గాయస్ అసలు నాకు డౌట్, ఇప్పుడు మధ్యలో అక్క వచ్చిందంటే నేను ఏం చేయాలి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. చూస్తుంది అసలే ఆత్రం ఫెల్లో. గాయస్ మీకు కూడా అప్పుడప్పుడు ఏమన్నా ఇలా చేసుకోవాలనిపిస్తే యూ కెన్ జస్ట్ డూ దిస్ థింగ్. ఇలా పేపర్ ఎన్వలప్స్ కింద చేసేది అయిపోతుంది. ఈజీ అంటే ఈజీగా ఇది అయిపోతుంది. సో హౌ యూ డూ దిస్, ఏం లైక్ పేపర్ని కట్ చేసి అతికించేసేసేది, దట్ ఇస్ ఇట్. అండ్ ఐ ఫీల్ దట్ హ్యాండ్మేడ్ థింగ్స్ have more love, have more efforts, and that feels completely different. Yeah, see, acne or pimple patches are clearly కనిపిస్తుంది. So I have to do something for that. చేస్తా ఏదో ఒకటి. So guys, it's 10 o'clock now and yeah, my greeting is complete. Just ఒక 2 pictures ఉన్నాయి, like photos. ఆ 2 అతికించేస్తే then it is done. This is my greeting and then I've done this cute packaging. ఇందాక చూపించా కదా కవర్ చేస్తానని. సో I made this one really cute. నాకు మా అక్క ఇలా చేస్తే బాగుండబ్బా. అది అవదమ్మా. చా. And then I made this thing too for that bow band. The packaging is done and yes, I wrote these birthday wishes in different languages. So one is this Feliz Cumpleaños, which is Spanish. Yes, Feliz Cumpleaños, which is Spanish. And then this is Selamat Ulang Tahun. I don't know if I'm pronouncing it the right way. That is in Indonesian language. And then this is Felix Natalis, which is in Latin. And then the Bon Anniversaire, which is in French. And Sengal Chukka Hamnidas, Korean. So Putinroju Subhakankshalu, happy birthday. So these are the languages which I covered. I'm planning to write them on all, but first I need to go and do the decoration. So actually daddy తీసుకురావాలి రోజ్ని, బట్ మర్చిపోయారు. లేకపోతే మమ్మీ చెప్పలేదు, గుర్తులేదు. నేను తీసుకుని వస్తాను అంటే మమ్మీ డాడీకి చెప్పింది, బట్ ఇట్స్ ఆల్ డన్. ఇప్పుడైతే అయిపోయింది. సో ఐమ్ థింకింగ్ ఆఫ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ యాజ్ ద ప్రెజెంట్, యాజ్ ద 24th present. ఎందుకు అని అంటే నేను మా అక్క చెప్పింది ఇది చెయ్యను, సో అట్లీస్ట్ బర్త్డే రోజు అయినా చేస్తాను అన్నట్టుగా ఒక చిన్న ఇది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ దట్. అలవాటు లేని పనులు చేయాలని అంటే కొంచెం కష్టమే, బట్ ఐ విల్ డూ ఇట్ అండ్ మేక్ షూర్ దట్ దిస్ వుడ్ బీ హర్ మెమరబుల్ బర్త్డే ఫర్ ఎవర్. సో గైస్ ఇవైతే ఉన్నాయి, ఇక్కడ తెచ్చేసాను మొత్తం పైకి. ఇంకా బలూన్స్ తీసుకురావాలి. ఫస్ట్ హ్యాపీ అండ్ బర్త్డే పెట్టేసి తర్వాత చుట్టూరా బెలూన్స్ ఇక్కడ పెట్టాలి అన్నది దాట్స్ మై ప్లాన్. గైస్ మా అక్క ఇప్పుడే కాల్ చేసింది నాకు, వీడియో కాల్ చేసి మరి ఏం చేస్తున్నావు అని అడిగింది. అంత ఆత్రం ఉంది దానికి. అసలు బ్యాడ్ లక్ ఏంటి అని అంటే ఈ బలూన్స్ అవన్నీ ముందే ఊటేసి పెడితే అవన్నీ పాట్ అని పగులుతూ ఉంటాయి. మా అక్క కానీ ఎందుకు అంత ఆత్రం అసలు. ఇందాక బలూన్ సౌండ్ కూడా పగిలితే నేను కవర్ చేయడం ట్రై చేసాను దట్ మా ఏంటో సౌండ్ అని. అండ్ షీ వాస్ లైక్ పైన నా బలూన్ పగిలింది. సో గాయస్ డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో గైస్ మా మమ్మీ వచ్చింది. సో ఇందాక వరకు చాలా ఒకరిదాన్ని కష్టపడ్డాను. ఇప్పుడు మా మమ్మీ వచ్చింది, కొంచెం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బలూన్స్తో డెకరేట్ చేసేది ఉంది. గిఫ్ట్స్ అన్నీ ఇంకా దాచాలి. ఫైనలీ అయిపోయింది.
really happy that at least we could do this much. So and the decoration ఇంకా దేనికి కావాల్సిన ఇట్స్ ఆల్రెడీ 11:34 సో ఇంకా ఒక 30 minutes ఉంది. సో నేను ఫాస్ట్గా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అంతా చేయాలి. సో వీటికి దాచడానికి దానికి గ్లూస్ ఇవ్వడానికి ఇంకా అవి రాయాలి. బికాస్ ఐ వాంటెడ్ టు బి మెమరబుల్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సో ఫాస్ట్గా అవి రాసేసి దాచేసి ఐ విల్ గో టు మై ఫేస్ వాష్ అండ్ దెన్ అగైన్ ఐ విల్ కమ్ అప్. దిస్ ఇస్ నైస్. సో ఇప్పుడైతే తీసుకొని వస్తా. కేక్ మొత్తం అంతా అరేంజ్ చేసి పెట్టాను. సో లెట్ us go now. అవి అంటే చూసా ఉంటాడు అనుకో. నేను అవి చూడలేదు. ఓ పైన 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 కింద కాదు. అదిగో కనిపిస్తాను, లైట్ ఆన్ చేస్తుందిగా. దాని కళ్ళు మొయ్యమ్మా. కళ్ళు ఎందుకు ముయ్యాలి దాని కళ్ళు మొయ్యి. జుట్టు పాడిపోతుంది. అరే నేను కళ్ళు మోస్తాను, నువ్వు సరిగ్గా అయ్యే నేను జుట్టే ముట్టుకోవాలి. అసలు మాట విందనుకో పోతూ దాన్ని మూస్తావా మొయ్యవా? దాన్ని మొయ్యి మొయ్యి. అది వదిలే, నువ్వు జుట్టు మొయ్యి. చాలా ఓపెన్. బాగుంది. నీకన్నా అభి మంచి రియాక్షన్ ఇచ్చాడు. చాలా బాగుంది నిజంగా. మా చెల్లి చేసింది. నాకు కాదు. కూర్చో. రాత్రి 12 అయింది, నడుస్తున్నాం. హియర్స్ ద ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ చెల్లి అండ్ ఇది ఏంటి? దబ్బా కట్ చేస్తున్నా. ఈసారి బుద్ధి కట్ చేయకు, పూర్చే. చిచ్చిచ్చి ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు. చీ గలీజ్ పిల్ల. ఇదిగో వెనక చూడు ఒకసారి, వెనక ఒకటి ఉంది, అది తీసుకో, చేతిలో దాచుకో. ఫస్ట్ క్లూ అన్ని మధుర స్వరాలు వినిపించు వేలం వీణ దగ్గర. అమ్మ ఇది పట్టుకో అమ్మా. ఇదిగో ఓకేనా? మరి దీంట్లో రాయడం అయితే రాసు, ఈ జన్మకే కాదు ప్రతి జన్మకి నేను కావాలి అని. నీకంత బుడ్డివి కూడా అంత స్కాండ్ గా ఎలా కనిపిస్తాయి అసలు? వన్ సెకండ్ లో ఎప్పుడో ఓపెన్ చేసింది అప్పుడే కనిపించేసింది. పాప నీ క్లూస్ నేను మళ్ళీ ఇవ్వను, నాకు తెలియదు ఏం రాసాను, అక్కడే ఉంటాయి నీ క్లూస్. యువర్ సెకండ్ క్లూ, నీవు బాగా ఖర్చు పెట్టిన వస్తువు, అమ్మని చాలా బ్రతిమిలాడి ఎట్లాడు దానికోసం. బ్రతిమిల్ ఆడావు. నువ్వు హెల్ప్ చేయడం లేదు. మన బాల్కనీ మిక్స్ ఉండే చోట నీ థర్డ్ గిఫ్ట్ చాక్లెట్స్. మిక్స్ ఏంటి? బాల్కనీ కేక్. బాల్కనీ కేక్స్. గుడ్డి నిజంగా గుడ్డిదానివే నువ్వు. బాగుంది, నైస్. ఇది మన కేకేనా? క్లూ జాగ్రత్త, క్లూస్ ముందు జాగ్రత్త. బట్టలు ఫిఫ్త్ క్లూ నా కబోర్డ్ లో ఉంది, నీ ఫిఫ్త్ గిఫ్ట్. ఆ రోజు వెళ్ళినప్పుడే అభి కూడా అన్నాడు. ఆ రోజు కొనలేదు. అబ్బా నన్ను బుక్ చేస్తావు. అయ్యో గిఫ్ట్. ఇంకో క్లూ మరి. నీకు ఇంకా ఈజీగా చేస్తా తెలుసా, పెద్దగా ఇవ్వకుండా. పెద్దగా ఇవ్వాల్సింది నా బుర్రకి. ఇదిగో బుర్రకు పదును పెడతాను గిఫ్ట్. ఇదిగో పైన ఉండేప్పుడు
ఇంకొకటి ఏమిటి అలా ఊగిపోకు చిప్స్. వీటి క్లూస్ 4 gifts నియర్ గ్రాస్ అప్. ఎక్కడుందో అక్కడ చూడు. ఇక్కడ కనిపిస్తుంది. ఏదో కొరియన్ రాసింది సెల్ఫీ. సెల్మా తులం తహోన్. అది కొరియన్ కాదు, నీకు బర్త్డే విషెస్ చేశాను ఇండోనేషియాలో. Where is clues? 10, 11, 12, 13, 14. ఇంకా సైడ్మల్ దగ్గర పో చూడు. క్లూ పెట్టలేను. దాని కింద పడిస్తావా? తెలుసు మీరు జాసల్కస్ కథ అన్నారని. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. బాగున్నాయి, రేపు పెట్టుకోవచ్చు. అవి దేవుడి దగ్గర పూజ చేయాలేమో. చూపి, ఇక్కడ కూడా చూపి. లైట్ వేసి చూపించు. పెళ్లి చేస్తే ఎన్ని పర్క్స్ ఉన్నాయి చూడు. ఇదిగో కాదు, చాలా కష్టంగా నీకు ఈరోజు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. ఇష్టంగా కాదు, ఈరోజు హాఫ్ డే. నువ్వు ఏం చెప్తే చేస్తా. ఫుల్ డే చేయాలి ప్లీజ్. ఫుల్ డే చెయ్యాలి. నీకు నాకు ఫుల్ డే ప్లీజ్. డాన్స్ చేయండి. నేను మా అక్క చెప్పింది చేస్తాను అన్న, నువ్వు చెప్పింది కాదు. డాన్స్ కాదు, మీ బావ చెప్పిన మాట కదా క్యాప్ క్యాప్. ఫస్ట్ గిఫ్ట్, గిఫ్ట్ నెంబర్ 1. ఓకే, ఇది ఏమై ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేకప్ బాక్సా? మేకప్ బాక్సా? ఏదో ఉంటుంది చూడు. నువ్వు అన్ని ఇన్ని ఇస్తే నేనేం గెస్ట్ అయినా చాలా ఉంటాయి. నీకు 24 గిఫ్ట్స్ వచ్చాయి నీ 24 ఇయర్స్కి. అదే కదా మై డ్రీమ్ కమ్ ట్రూ. నాకు అట్లా ఇష్టం. కీర్తి కదా గిఫ్ట్. నేను వాడాను మొన్న నా జర్నలింగ్. సెకండ్ గిఫ్ట్ బో. అర్బన్ పింపుల్ ప్యాచెస్ మళ్ళీ నాకెందుకే? ఆల్రెడీ ఉన్నాయి కదే. షేరింగ్ లో నీకొకటి నాకొకటి కాదు, దాని గురించి కొట్టుకుంటున్నావు కదా. నేను తెప్పిస్తానని చెప్పాను కదా నీకు. ఆల్రెడీ నా దగ్గర ఒక ప్యాక్ ఉంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన అన్ని వాడేస్తాను నేను. అమ్మ మరి అన్నేం వాడేస్తాను అన్నప్పుడు నా దగ్గర నుంచి ఎందుకు దొబ్బేసింది ఇది? అయితే అది నువ్వు పట్టుకెళ్ళి ఇది నాకు ఇవ్వు. దీనిలో 36 నాకు, 36 అక్కర్లే, నాకు అది ఇవ్వు. నువ్వు అది పట్టుకెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు, ఇవ్వు. అన్నీ వాడేస్తావని ఇవన్నీ నువ్వు వాడవు, నేను వాడుకుంటాను. నాకు ఇవ్వు, నువ్వు వాడవన్నీ. అది చూసావా, దానికి ఆ రోజు అందుకే ఇవ్వలే నేను. ఇలాంటి పిచ్చి వేషాలు. డ్రాయింగ్ పెన్సిల్స్ అందరికి ఇచ్చావుగా. తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 24 అంటే ఏం తీసుకోవాలి? చెక్కింది నిజంగాను. బేసికలీ మనకి ఎందుకు అంత పిచ్చెక్కింది? దీని దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని తెప్పించేసుకుంది అది. మీరు అందుకే ముందు నుండే చెప్పాలి. నేను అదే అన్నాను, మనం ముందు నుంచి అనుకుంటే బాగుండేది కానీ యాక్చువల్లీ ఇంత లేట్ వరకు ఉంటానని మీరు అనుకోలేదు కదా. అందుకనే బాగుందా అది? చాలా బాగుంది. కొత్త వెరైటీ తెచ్చాం. దీపాలు వెలిగించుకోమని మా చెల్లి లాంటిది ఇచ్చింది. దీపాలు వెలిగించుకునేవి. బాగాలేదు. బాగుంది బాగుంది. నీకు నచ్చలేదంటే చెప్పు. బాగుంది. నువ్వు తీసుకుంటా అంటే నాకు ముందే నచ్చే. ఆక్వాలాజికా సన్ స్క్రీన్, ఆక్వాలాజికా D10+ సన్ స్క్రీన్, చెర్రీ టొమాటో. ఇది బరువు కానీ పర్ఫ్యూమ్. ఇది సీరం అనుకోండి. సీరం పర్ఫ్యూమే. మాడ్ పాజా కలర్.
నేను మా చెల్లి రత్నదీప్ నుండి నెయిల్ పాలిష్ రిమూవర్ తెచ్చుకుంది. నేను ఉండి ఎందుకే అదే తెచ్చుకుంది, ఎందుకే ఇంట్లో ఆల్రెడీ ఉంది కదా అంటే తెచ్చింది. అయితే ఎందుకే ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా అంటే నా కోసమే ఇంట్లో మళ్ళీ స్పేర్ కోసం తెచ్చుకున్నానని అంది. నేను అబ్బా అనుకున్నాను. నేను ఇప్పుడు అదే అదే ర్యాప్ చేసి ఇచ్చింది నా గురించి కొందరు. నీ దగ్గర అది అన్ని తీసుకున్నా కానీ ఇది మాత్రం మర్చిపోయా తీయడం. ఏం తీసుకున్నా యాక్చువల్లీ నెయిల్ పాలిష్ రిమూవర్ కొందామని అనుకుంటా. అదే తెలుసు నాకు. అదే అన్నా నేను అక్కడ కనిపించిన వెంటనే ఏమన్నా దాని దగ్గర అదే లేదు అని అన్నా. ఏ నట్టీస్ నట్టీస్ నాకు ఇష్టం నట్టీస్. చిన్న పాకెట్ బుక్. ఇది నీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఏంటిది చెప్పులు భలే ఉంది. You go bye. Bye bye. Good night. The next morning. Okay, so today it's her birthday and we are going to temple. స్టార్ట్ అయ్యాం మేము టెంపుల్కి. ఇప్పుడు మేమందరం ఇవాళ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట. We have arrived at our destination. ఓకే, తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి, నాకు కుడి వైపు. సో గుడికి అయితే లోపలికి వెళ్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ షూట్ చేయను లోపల. సో లెట్స్ గో ఇన్సైడ్ ద గుడి. A few moments later. So we are gonna make this Korean ramen. This is Korean veg and this is Korean Chinese. ఇది కొంచెం స్పైసీ ఉంటుంది. This is mild, not very spicy but it's mild. ఆల్రెడీ కట్ చేసా ఒకటి రెండు కట్ చేసా. నేనేమో కష్టపడి వండుతాను, అది వచ్చి మొత్తం తినేస్తుంది. ఎప్పుడు ఇంత ఇంత చెప్తున్నా కూడా ఒక్క స్పూన్ కూడా వచ్చి పెట్టదు నాకు. పో అక్కడ ఉంది తీసుకొని పో. గైస్, దిస్ ఇస్ మస్ట్ ట్రై ఇఫ్ యూ ఆర్ a vegetarian and you want to try something which is different, spicy yet it is tasty. చెవిలోంచి మంటలు వస్తాయి, అంత స్పైసీ ఉంటుంది. దీనికన్నా ఇంకా స్పైసీగా ఉంటాయి షిమ్రామియన్ అని చెప్పి. సో దేర్స్ దిస్ థింగ్ ఇన్ చైనీస్ కల్చర్ దట్ దే హ్యావ్ నూడిల్స్ ఆన్ దే బర్త్డేస్. ఎప్పుడో చిన్నప్పుడు టింకిల్ బుక్లో చదివా. సో వస్తున్నాం. సో దే హ్యావ్ నూడిల్స్ so that they will have a long lasting life with happiness, long lasting happiness and something like that. అప్పుడు చదివింది అయితే అదే. సో ఈరోజు మేము కూడా అదే చేయబోతున్నాం. So guys, now we are going out. Ready అయిపోయాం and సేమ్ మార్నింగ్ వేసుకున్నది బట్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్. మా అక్క బర్త్డే పార్టీకి హెయిర్ ఇస్ రియలీ లైక్ అ బిగ్ మెస్ అనమాట. బికాస్ ఆఫ్ దిస్ రెయిన్ అండ్ ఆల్ ఇట్స్ రియలీ బ్యాడ్. మొత్తం ఫ్రీజీగా ఉంది హెయిర్ అయితే. So guys, it's done. It's finally done. Her birthday is done. So again, she's a normal baby. So మనిషి కనిపిస్తే చాలు నేను ఇట్లా పడిపోతాను. So we are going to end this vlog with this part. Please do like, share and subscribe to Camara Vlogs and also Tales of Monopoly.
టేల్స్ ఆఫ్ మనోబి అక్కర్లేదు, నా దానికైతే చేసుకొని చాలు. ఓకే బై గైస్. సో హోప్ యూ ఆల్ హ్యావ్ అ గుడ్ night or good day whenever you're watching this. Hope everything would turn good for you, and signing off, bye.